హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. తెలుగు రుచికి స్వాగతం. ఈరోజు వీడియోలో చక్కెర పొంగలి పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. మనకి ఎన్ని స్వీట్స్ ఉన్నా సరే చక్కెర పొంగలి రుచే వేరండి. మీరు తప్పకుండా ఈ వీడియోలో చూపించినట్లుగా తయారు చేసి మీ చిన్న చిన్న అకేషన్ని ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోండి. దీనికోసం మనం ఒక కొలత కప్పు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చిన్న కప్పుతో 3 కప్పుల బియ్యం, 1 కప్పు పెసరపప్పు అవసరం అవుతాయి. చక్కెర పొంగల్లో మనం తప్పకుండా వేయాల్సింది ఒక చిటికెడు పచ్చ కర్పూరం అండి. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే ఏదైనా కిరాణా షాప్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు మనం 1 కప్పు పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా పెసరపప్పుని ఒక 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేయాలి. అది కొంచెం వేగిన తర్వాత ఈ 3 కప్పుల బియ్యాన్ని వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. బియ్యం కొంచెం లావుగా ఉన్న బియ్యం అయితే బాగుంటాయి అన్నమాట. వీటికి బాస్మతి బియ్యం అస్సలు వాడకూడదు. ఒక 5-6 నిమిషాలు వేపుకోవాలి. ఇలా వేగేటప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చక్కగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న పెసరపప్పు బియ్యాన్ని కుక్కర్లో తీసుకోవాలి. కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతుంది అనమాట. బియ్యానికి 3 వంతుల వరకు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. నీళ్లు బదులుగా మనం పాలు కూడా పోసుకోవచ్చు. ఇక్కడ నేను 6 కప్పుల పాలు, 3 కప్పుల వాటర్ పోసాను. అంటే 3 కప్పుల బియ్యానికి 9 కప్పుల నీళ్లతో నేను ఉడికించుకుంటున్నాను అనమాట. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకోసమే బియ్యాన్ని, పప్పుని కొలుచుకోవాలి. ఇప్పుడు అందులో ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపి 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఈలోపుగా మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి కాచి అందులో తగినన్ని జీడిపప్పులు దోరగా వేయించుకోవాలి. జీడిపప్పులు వేగిన తర్వాత కిస్మిస్లు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. వీటి బదులు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవచ్చు. ఎండు కొబ్బరి ముక్కలు పొడవుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో తురిమి పెట్టుకున్న 3 కప్పుల బెల్లం వేసుకోవాలి. 3 కప్పుల బెల్లాన్ని తురిమి వేసుకోవాలి. అందులో 1 కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం పట్టుకోవాలి. అందులో ఎక్స్ట్రా టేస్ట్ కోసం 2 టీ స్పూన్ల పంచదార వేయాలి. పంచదార వేసి అందులో మనం దంచుకున్న యాలక్కాయల పొడిని 1 టీ స్పూన్ వరకు వేయాలి. చూసారు కదా, ఈ విధంగా తీగ పాకం రావాలన్నమాట. మనకి తీగ పాకం వస్తే మన పాకం చాలా బాగుంటుంది. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మనం పెసరపప్పు అన్నం ఉడికించుకున్నాం కదా, అది ప్రెషర్ అంతా పోతుందనమాట. మూత తీసేసి దాని మీద ఒక ఫిల్టర్ పెట్టుకొని బెల్లం పాకాన్ని మనం వడకట్టుకోవాలి. ఏవైనా నల్లకలు ఉన్నా పోతాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బెల్లం పాకం బాగా వడకట్టుకొని ఒకసారి బాగా కలపాలి. చూసారు కదా, అన్నం పెసరపప్పు చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసినట్లయితే చక్కగా ఉడికి ఉంటుంది. చూసారు కదా, మళ్ళీ దీన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. అందులో 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. అంటే ఈ బెల్లం పాకం మొత్తం అన్నానికి పడుతుందన్నమాట. అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి చక్కగా ఉడికించుకోవాలి. ఎప్పుడైతే మనకి బెల్లం పాకం దగ్గర పడుతుందో అప్పుడు అందులో చిటికెడు పచ్చికర్పూరాన్ని దంచుకొని వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదండి, పచ్చికర్పూరం చాలా ఘాటుగా వాసన ఉంటుందన్నమాట. అందుకని చిటికెడు మాత్రమే దంచుకొని వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతే, ఎంత రుచికరమైన ట్రెడిషనల్ చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎన్ని స్వీట్స్ తిన్నా సరే ఈ చక్కెర పొంగలి రుచే వేరనమాట. చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది. మీ టేస్ట్ ప్రకారంగా నెయ్యి ఎక్కువ వేసుకొని వండుకోండి. ఏదైనా పండగలకి కానీ లేదైనా స్పెషల్ అకేషన్స్కి చాలా చాలా బాగుంటుంది. మనం మర్చిపోతున్న ఈ పాత రుచుల్ని మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.